వారం నుంచి వచ్చినాం సార్. నాకు తలనొప్పి, చెవుపోటు అని పోయినాం సార్. ముక్కు కూడా గాలి ఆడుకుంటే సార్, శ్వాస ఆడుకుంటే మేము హాస్పిటల్ పోయినాం సార్. పోతే స్కానింగ్ తీసినారు సార్. స్కానింగ్ తీసి రిపోర్టు ల్యాబ్ పంపించాలి బాబు, నీది కొద్దిగా క్యాన్సర్ మాదిరిగా ఉంది నీకు అన్నారు సార్. రిపోర్టు వచ్చిన తర్వాత నీకు క్యాన్సర్ ఉంది అని చెప్పినారు సార్. చెప్తే కీమో ఇస్తూ మళ్ళీ రేడియేషన్ ఇచ్చినారు సార్. నెల వరకు కీమో, నెల వరకు రేడియేషన్, నెల వరకు ఇచ్చినారు సార్. మొత్తం 13 కీమోలు అయిపోయి మళ్ళీ 6 కీమోలు కూడా అయిపోయినాయి సార్. మరి అని మనిషికి అట్లే ఉంది సార్. ఇంకా తలనొప్పి తగ్గింది సార్. ఇంకా తలనొప్పి తగ్గింది, కానీ తలనొప్పి తగ్గింది సార్. గడ్డ ఇంకా కరిగలేదని చెప్తున్నారు సార్. ఇంకా చెప్తారు అట్లా. అంటే ఏం చేద్దాం అంటారు మళ్ళీ వాళ్ళు? ఇట్లే కీమో తీసుకున్నలా, లేదంటే నీకు ఆపరేషన్ చేయడానికి రాదు, అది లోన ఉంది, గడ్డ నీకు బ్రెయిన్కి పాకుతుంది అని చెప్తున్నారు సార్. ఎప్పుడు చెప్పారు ఇది? ఇప్పుడు ఏడాది నీ క్యాన్సర్ వచ్చిందని ఇప్పుడు తెలిసింది? ఎన్నాళ్ళ కింద తెలిసింది? ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. ఎన్ని కీమోలు అయినాయి? మొత్తం 19 కీమోలు అయినాయి. 19 కీమోలు అయినాయి. రేడియేషన్ రేడియేషన్ కూడా సార్ అట్లే. అంతే. ఓకే, ఇప్పుడు ఇంకెన్ని చేయమంటారు? ఇప్పుడు 6 కీమోలు అయిపోతే మళ్ళీ రమ్మన్నారు సార్. పోతే మళ్ళీ ఏం చెప్తారో తెలుస్తారు. నువ్వు అది నచ్చక ఆయుర్వేదం సైడ్ వస్తే ఎనర్జీ ఉంటే మంచిగా ఉంటుంది, నాకు జుట్టు ఊసిపోతుంది. ఏమేమైంది నీకు అది చేసినాక? ఇంకా ఏమి మనిషికి కీమో పెడితే సార్, ఇంకా మనిషికి వాంతుకులు అయ్యేది, అన్నం తిన్న బుద్ధి కాదు సార్. ఒక టేస్ట్ తెలీదు, ఒక వాసన తెలీదు, ఇంక ఇబ్బంది సార్. జుట్టు ఊడిపోవడము, ఇంకేముంది సార్. ఇప్పుడు నువ్వు గుండు కొట్టుకోలేదు, జుట్టు మొత్తం ఊసిపోయింది. అదే జుట్టు కెన్న గుచ్చిపోయింది సార్. మొత్తం ఊసిపోయింది. గుచ్చిపోయింది. మళ్ళీ ఒక 20 రోజులు ఆపితే వస్తుంది సార్. కానీ ఇంకా గడ్డ కరగలేదని చెప్తున్నారు. కరగలేదంటాను సార్. సరే సరే. నీకు ఇట్లా హైదరాబాద్కు పోవాలన్నట్టు ఎట్లా ఐడియా వచ్చింది నీకు? ఇట్లే సార్, మేడం చెప్పింది సార్. విజయ్ మేడం అని మేడం చెప్పింది సార్. సరే, మంచి ప్లేస్కి వచ్చినా చూద్దాం మనం ఒకసారి. రైట్. సరే సార్.